హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే మార్నింగే వీడియో అనమాట. ఎందుకంటే పనులకు వెళ్ళాలని పొద్దున్నే లేసిపోయి ఇంట్లో పనులన్నీ చేసేస్తున్నాం చకచక. ఇంకా ఇడ్లీ పిండి కూడా అయిపోయిందని రాత్రి పప్పు తెప్పించి నానబెట్టి అది పొద్దున్నే రుబ్బి ఇగో ఇడ్లీ చట్నీ కూడా చేసేసి తాలింపు పెట్టేసాను. ఇంకా ఎప్పుడు ఇడ్లీలు దోశలు అయిపోతున్నాయి అయితే అట్లాగైతే వేస్తున్నాను అనమాట. దెబ్బ రొట్టె అంటారు దీన్ని. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. అందుకని ఇంకా అందరికీ ఇదే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక గరిటె మనకి ఎన్ని గరిటెలు కావాలంటే అన్ని గరిటెలు వేసేసుకొని నూనె వేసుకొని మూత పెట్టుకుంటే చాలా బాగా కలుస్తుంది. చాలా బలం కూడా అనమాట. ఇవాళ అయితే ఇవి ట్రై చేశాను మా పిల్లలకి నాకు. నేను ఫస్ట్ వేసుకుంది అయితే నేను తినేసాను. ఎందుకంటే నేను తినేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని. మళ్ళీ చల్లారిపోతే అస్సలు బాగోదు. మీరందరూ అయితే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బియ్యం కూడా అయితే కడిగేసాను. ఇంకా చకచక అయితే వంట చేసేయాలి. పక్కనైతే శనగపప్పు నానబెట్టాను. ఇలా ఉల్లిపాయ శనగపప్పు కూర వండేద్దామైతే అనుకుంటున్నాను అనమాట. అందుకే నానబెట్టాను. ఇంకా టిఫిన్ తినేసాను కదా, ఇంకా టీ కూడా అయితే పోసేసుకుంటున్నాను. అన్నం కూడా అయిపోయింది. దమ్ వేసేయాలన్నమాట. ఇంకా టీ దింపేసి దమ్ వేసేయాలి. ఇంకా ఈ లోపల మా ఊరు చూసాడు టిఫిన్లు కూడా వాడు కూడా చేసేస్తున్నాడు. ఇంకా వేడి వేడి టీ అనమాట. ఇవాళైతే 2 గ్లాసులు కింద పోసేసాను. ఎలా పట్టుకున్నా లేదా జారిపోయింది చేతిలో నుంచి. పొద్దున్నే ఏంటి పాప ఎలా జరిగింది అని అనుకున్నాను. ఇలాంటివి డైలీ బ్లాగ్స్ అయితే ఇంకా ఈరోజు